Welcome to RTV Entertainment. అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ టు కాల్ అట్ ఎగరేసింగ్ మూమెంట్. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో ఊచ కోత కోసేశాడు. 50 కాదు 70 కాదు, ఏకంగా 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తూ థియేటర్లలో సక్సెస్ఫుల్ రన్తో దుమ్ము రేపుతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మన అయ్యగారు కొట్టిన ఈ మాస్ సక్సెస్ అక్కినేని హిస్టరీలోనే ఒక సెన్సేషనల్ రికార్డ్. కానీ ఈ సినిమా సక్సెస్ కంటే ఈ సక్సెస్ వెనుక ఉన్న ఒక కల్ట్ ఫ్యాన్ ఎమోషనల్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎట్టకేలకు ఆ కల్ట్ ఫ్యాన్ తన అయ్యగారిని కలిశాడు. అసలు ఎవరా ఫ్యాన్? కార్వన్లో ఏం జరిగింది? అఖిల్ వైఫ్ జైనబ్ ఇచ్చిన ఆ క్యూట్ సర్ప్రైజ్ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్ నౌ. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి దేనికైనా అయ్యగారే కరెక్ట్, అయ్యగారే నంబర్ 1 అనే డైలాగ్ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఈ ఒక్క డైలాగ్తో తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్లో పాపులర్ అయ్యాడు మన గుంటూరు వీరాభిమాని నాగరాజు. నిజానికి నాగరాజు ఒక సాదాసీదా పండ్ల వ్యాపారి. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ ఆర్థిక ఇబ్బందులతో కరెంటు బిల్లు కట్టడానికి కూడా కష్టపడే ఒక సామాన్యుడు. మాట్లాడలేని భార్య, ఒక కూతురు, ఇది అతని చిన్న ప్రపంచం. ఒకప్పుడు నాగార్జునకి కల్ట్ ఫ్యాన్ అయిన నాగరాజు అక్కినేని హీరోల సినిమా వస్తే చాలు థియేటర్ల దగ్గర పూనకాలు వచ్చినట్టు హంగామా చేస్తాడు. ఆ కల్మషం లేని అభిమానంలో నుంచి పుట్టిందే ఆ అయ్యగారే నంబర్ 1 అనే స్లోగన్. నెటిజన్లు దాన్ని మొదట ట్రోల్ చేసినా అఖిల్ దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఓన్ చేసుకొని తన స్టార్ ట్యాగ్గా మార్చేసుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అఖిల్. నాగరాజు చూపించిన ఆ నిస్వార్థమైన ప్రేమే ఏకంగా కింగ్ నాగార్జున గారి స్టేజ్ మీద అతనికి థ్యాంక్స్ చెప్పేలా చేసింది. ఇక లెనిన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గుంటూరులో జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో ఒక అద్భుతమైన క్షణానికి వేదిక అయింది. నాగరాజు అభిమానానికి చలించిపోయిన అఖిల్ స్వయంగా అతన్ని కలవాలని డిసైడ్ అయ్యాడు. కట్ చేస్తే గుంటూరు సక్సెస్ మీట్ తర్వాత నాగరాజుని స్పెషల్గా తన కార్వన్లోకి పిలిపించుకున్నాడు అఖిల్. కార్వన్లోకి అడుగు పెట్టగానే తన అభిమాన హీరోని చూసి నాగరాజు ఒక్కసారిగా అఖిల్ కాళ్ళపై పడబోయాడు. కానీ అఖిల్ మాత్రం అస్సలు తగ్గలేదు. అలా చేయొద్దు అంటూ నాగరాజును పైకి లేపి ఎంతో ఆప్యాయంగా గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ హక్తో నాగరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేశాయి. అప్పుడు అఖిల్ ఒక బ్యూటిఫుల్ మాట అన్నాడు. నీ వల్లే నాకు అయ్యగారు అని పేరొచ్చింది, ఇప్పుడు హ్యాపీ కదా అని అడగ్గా నాగరాజు ఏడుస్తూ, చాలన్నా, ఇక ముందు ముందు మరిన్ని హిట్లు కొట్టేద్దాం, ఇక మనం ఆగొద్దు, ఈసారి కొడితే ఇంకా పైకి వెళ్ళిపోవాలి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అని పేరు వచ్చింది. ఓకే, మళ్ళీ కొడదాం, ఇంకోటి కూడా ఈసారి పైకి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, వెళ్దాం 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 వెళ్దాం. ఓకే. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వీడియోని షేర్ చేస్తూ చివరికి తన అభిమాన అయ్యగారును కలిశాడు, చాలా కాలం గుర్తుండిపోయే జ్ఞాపకం అంటూ హార్ట్ టచింగ్ క్యాప్షన్ ఇచ్చింది. హ్యాపీ కదా? హ్యాపీ కదా? ఇక్కడే అఖిల్ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కార్వన్లో ఉన్న తన సతీమణి జైనబ్ రవ్జీని నాగరాజుకు పరిచయం చేశాడు. చూడు, మా ఆవిడ కూడా ఉంది. హాయ్ చెప్పు. ఓకే 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 ఓకే. హ్యాపీ కదా? హ్యాపీ కదా? హ్యాపీ హ్యాపీ. లెనిన్ సక్సెస్ మీట్లో స్టేజ్ పైకి వచ్చిన జైనబ్ మూవీ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ స్పీచ్ చివర్లో మైక్ పట్టుకొని అయ్యగారే నంబర్ 1 అంటూ నాగరాజ్ డైలాగ్ని క్యూట్గా ప్రొనౌన్స్ చేసింది. Very happy, very proud. Congratulations to the entire team. Ayyagayur number 1. Ayyagayur number 1. అంతే, ఆ ఈవెంట్ మొత్తం అభిమానుల కేరింతలతో ఈలతో మారుమోగిపోయింది. ఈ జంట నాగరాజుపై చూపించిన ఆదరణ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఇది నిజమైన అభిమానానికి దక్కిన ప్యూర్ రెస్పెక్ట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే లెనిన్ నిజంగానే నంబర్ 1 స్థానం వైపు దూసుకెళ్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో అఖిల్ సరసన భాగ్యశ్రీ భోస్లే హీరోయిన్గా నటించిన ఈ సినిమా కేవలం మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 67 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఆల్రెడీ 75 కోట్ల మార్క్ దాటేసి రెండో వారంలో చాలా ఈజీగా 100 కోట్ల క్లబ్లో చేరబోతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈశ్వరీరావు, శివాజీ, సునీల్, బ్రహ్మాజీల పర్ఫార్మెన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి.
ఏది ఏమైనా ఒక సామాన్య ఫ్యాన్స్ చూపించిన నిస్వార్థమైన ప్రేమకు మన హీరో అఖిల్ ఇచ్చిన గౌరవం నిజంగా గ్రేట్. మరి నాగరాజు ఎమోషనల్ జర్నీ, అఖిల్ జైనబ్ల క్యూట్ మూమెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.